స్వామి శరణం. వెల్కమ్ టు SNK ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీకు మెయిన్ రోడ్ నుంచి మనం సేల్ చేయబోతున్న హౌస్ చూపిస్తున్నాను. ఈ లొకేషన్ ఎక్కడ అంటే బండ్లగూడ జాగీర్, సన్ సిటీ దగ్గర, సన్ సిటీ పద్మశ్రీ హిల్స్లో ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న హౌస్ మీకు చెప్పబోయేది 210 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన త్రిప్లెక్స్ హౌస్. ఇది చూడండి, మెయిన్ రోడ్ నుంచి ఈ లోపల రోడ్డుకి వెళ్తాం. ఎప్పుడు మీకు హౌస్ డైరెక్ట్గా చూపిస్తుంటే మీకు లొకేషన్ అర్థం కావట్లేదని డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి చూపిస్తున్నాను. మీకు లొకేషన్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి సన్ సిటీ పద్మశ్రీ హిల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన రోడ్లోంచి రాగానే మనకి గణేష్ టెంపుల్ ఉంటుంది. రోడ్డు మీద గణేష్ టెంపుల్ ఆపోజిట్ లైనే ఇది. ఇక్కడ ఒకటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ స్కూల్ ఒకటి ఉంది, గ్లెండెల్ అకాడమీ, గ్లెండెల్ స్కూల్. దాని తర్వాత వచ్చేసరికి కన్వెన్షన్, కేకే కన్వెన్షన్ అంటారు. అవి మనకు ఎదురుగా ఉన్నది కేకే కన్వెన్షన్. కేకే కన్వెన్షన్ నుంచి ఈ రోడ్డు స్ట్రైట్ రోడ్ వస్తుంది. ఇంకా మన హౌస్ దగ్గరికి రోడ్డు ఇలానే మంచిగా ఉంటుంది. మొత్తం 40 ఫీట్ రోడ్డు. ఈ ఏరియా మొత్తం చూడండి ఎంత డెవలప్గా ఉందో. ఇప్పుడు మీకు చూపించబోయే హౌస్ ఏంటంటే 210 స్క్వేర్ యార్డ్స్ కట్టబడిన త్రిప్లెక్స్ హౌస్. ఇప్పుడు మన హౌస్ లొకేషన్ ఎక్కడ అంటే సన్ సిటీ పద్మశ్రీ హిల్స్, బండ్లగూడ జాగీర్ దగ్గర. ఇది ఎక్కడుందంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ దగ్గర ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఐటీ కంపెనీస్కి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. సో మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట ఇది. అండ్ అదే టైంలో ఎయిర్పోర్ట్ కూడా, ఇటు సౌత్ వైపుకి వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది, నార్త్ వైపుకి వెళ్తే గచ్చిబౌలి వస్తుంది. మీకు ఈ వీడియో అనేది కొంచెం లెంతీ, అంటే ఒక 10-15 మినిట్స్ పెట్టచ్చు. మొత్తం ఫుల్గా వీడియో చూడండి, మీకు హౌస్ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రోడ్లో నుంచి ఇక్కడ చిన్న రైట్ తిరగాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చే లెఫ్ట్, అంటే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది మనకి. ఈ లైన్ చూడండి. మనం ఇప్పుడు హౌస్ దగ్గర రావడం జరిగింది. ఇదే హౌస్, మీకు చూపిస్తున్న హౌస్. ఇప్పుడు ఈ రోడ్డు ఒకటి సిమెంట్ రోడ్ వేయాల్సి ఉంది, అది కూడా అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హౌస్ ఎలివేషను. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ ఫేసింగ్. చూసారు కదా, ఇప్పుడు దాకా కార్లో వస్తూ నేనే వీడియో తీశాను, సో అందుకే కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ హౌస్లో కనిపిస్తున్నాను. ఇది మనకి 210 స్క్వేర్ యార్డ్స్. ఇదంతా చూసినట్లయితే ఇదంతా మనకి ఇటు వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మన బోర్వెల్, సంపు ఉంటున్నాయి. హౌస్ అనేది కంప్లీట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఈ సమయంలో మనకి అక్కడ పిల్లర్ కాకుండా డిజైన్ చేసి చేయడం జరిగింది. సో మెయిన్ డోర్ కూడా మెయిన్ డోర్ కూడా అంతా ఇండియన్ టేక్ వుడ్తోనే ఇదంతా మెయిన్ దర్వాజా కానీ డోర్ కానీ. మీరు దర్వాజా కూడా చూసుకోండి ఎంత మందంగా ఉంటుంది అనేది. చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. అది కూడా 8 ఫీట్ హైట్ ఉంటున్నాయి ప్రతి దర్వాజాగా, ప్రతి డోర్ కూడా. ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఓపెన్ కిచెన్. మీకు ఇందులో కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా గ్రానైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది వాష్ ఏరియా కిచెన్లో నుంచి. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి గ్రాసరీ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇదంతా కిచెను, ఓపెన్ కిచెన్ ఏరియా. మీకు గ్రౌండ్లో వచ్చేసరికి ఒక కార్ పార్కింగ్, ఒక పెద్ద హాలు, కిచెను, ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది లిఫ్ట్ ఆప్షన్. ఇక్కడ లిఫ్ట్కి ఆప్షన్ ఇస్తున్నాము. లిఫ్ట్ కూడా మీరు పెద్ద లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది హాల్ చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. చూసినట్లయితే ఇది కోర్ట్ యార్డ్ అంటారు. ఇది ఓపెన్ ప్లేస్ అనమాట, అంటే సిట్అవుట్కి. ఇక్కడ నుంచి పైన వరకు మీకు ఓపెన్ ఉంటుంది. ఎందుకు ఇదే లైన్లో ఓపెన్ అంటే, ఈ లైన్లో మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. మీకు ఫుల్ వెంటిలేషన్ గురించి అండ్ మోడల్ డిజైన్గా కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఓపెన్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్ ప్రత్యేకత ఏంటంటే వెనకంతా కూడా ఆర్మీ ఏరియా వస్తుంది.
దానివల్ల మీకు ప్యూర్ ఎయిర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలానే వెంటిలేషన్ కూడా ఉంటుంది. మీకు న్యాచురల్ ఎయిర్. ఇప్పుడు ఆర్మీ ఏరియా కాబట్టి కన్స్ట్రక్షన్ అనేది ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసరికి చూడండి, అన్ని కిటికీలు అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మెయిన్ డోర్ కూడా క్లోజ్లో ఉంది. లైట్ ఒక్కడు కూడా ఆన్ చేయలేదు. కానీ మీకు ఫుల్ వెంటిలేషన్ అనేది ఎంత బాగుంది అనేది. ఇది మనకి ఇక్కడ ఉన్న బెడ్రూమ్. మీకు ఈ బెడ్రూమ్లో హాల్లో అన్నీ కూడా మనకి కంప్లీట్గా మీకు ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ మీరు టైల్స్ చూసుకున్నట్లయితే 6x4 పెద్ద టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది క్లోజెట్ అంటారు. అంటే మీకు డ్రెస్సింగ్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. కబోర్డ్ వర్క్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసరికి ఓన్లీ బెడ్ మాత్రమే ఉంటుంది. ఇక కబోర్డ్ వర్క్ అంతా కూడా అక్కడ క్లోజెట్లో ఉంటుంది. సో చాలా క్లాస్గా ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. సో మీకు మెయిన్ రోడ్ నుంచి చూపించాను. అండ్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ చూద్దారండి. మీకు స్టెప్స్ కానీ అండ్ స్టెప్స్ మొత్తానికి అండ్ విండోస్లో కూడా మీకు చుట్టూ గ్రానైట్ ఫ్రేమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా గ్రానైట్ ఫ్రేమే వస్తుంది మీకు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది డబుల్ ఎయిట్ స్లాబ్. మీకు ఈ హౌస్లో ఇది స్పెషల్. ఇది డబుల్ ఎయిట్ స్లాబ్. మీకు పైకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. నాకు లిఫ్ట్ ఆప్షన్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇక్కడ మీకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇదంతా కూడా మనకి క్లోజెట్ వుడ్ వర్క్ చేసుకోవడానికి అనమాట. డ్రెస్సింగ్ ఏరియా. బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటున్నాయి. ఈ హౌస్ వచ్చేసరికి 210 స్క్వేర్ యార్డ్స్ కట్టబడింది. టోటల్గా 4200 SFT కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్. ఇది డబుల్ ఎయిట్ స్లాబ్. మీకు పైన కూడా వెళ్ళి కిందకి చూపిస్తాను. వ్యూ అనేది అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది రోడ్డు వ్యూ చూసుకోవచ్చు. ప్రతి బెడ్రూమ్ కూడా ఇలా క్లోజెట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అప్పుడు బెడ్రూమ్లో బెడ్ మాత్రమే ఉంటుంది. వుడ్ వర్క్ కబోర్డ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా అంతా ఇక్కడ వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్. మీకు అన్ని డోర్స్ కూడా 8 feet హైట్ ఉంటున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి బాల్కనీ. ఇది ఒక 1 feet డౌన్ చేసి తీసుకోవడం జరిగింది. మీకు ఇది చాలా మోడల్గా స్టైల్గా కూడా ఉంటుంది. అందులో వ్యూ బాగుంటుంది. ఇదంతా రోడ్ వ్యూ చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్లో చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ రూము అండ్ ఓపెన్ ఏరియా ఉంటుంది. అండ్ మీకు అలాగే వెనక గ్రీనరీ కూడా చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో చూసినట్లయితే మీకు అక్కడ హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది డబుల్ ఎయిట్ స్లాబ్ అన్నాం కదా, ఇక్కడ కింద వ్యూ చూడండి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఓపెన్ ఏరియా వస్తుంది. ఇది మీకు లాస్ట్లో చూపిస్తాను. కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది లిఫ్ట్ ఆప్షను మీరు చూసింది. ఇది పైన హోమ్ థియేటర్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రూమ్లో కూడా మీరు చూడొచ్చు. విండోస్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. ఒక్క విండో కూడా ఓపెన్ చేయలేదు. లైట్స్ కూడా ఆన్ చేయలేదు. మన దాంట్లో అయితే ఆల్రెడీ కంప్లీట్గా మీకు ఫాల్ సీలింగ్ అండ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు లైట్స్ చూపిస్తాను. ఇవి లైట్స్.
ఇక్కడ వచ్చేసరికి మీకు వెనక ఆర్మీ ఏరియా. ఇదంతా ఆర్మీ ఏరియా వస్తుంది ఇక్కడ. సో మీకు ఫ్యూచర్లో కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం రాదు, న్యాచురల్ ఎయిర్, మంచి వాతావరణంలో ఉంటారు. కోట్లు పెట్టి గేటెడ్లో విల్లా తీసుకున్నా ఇలాంటి న్యాచురల్ ఎయిర్ అనేది దొరకదు. సో అది ఈ హౌస్ ఒక్కదానికి ఉంది మన దగ్గర ఉన్న వాటిల్లో. హోమ్ థియేటర్ రూమ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇది డబుల్ హెడ్ స్లాబ్లో ఇది చూడండి. ఇక్కడ మీకు షో లైట్ వస్తుంది, ఆ లైట్ వచ్చి ఇక్కడ కింద సోఫా సెట్ వస్తుంది. ఇదంతా కూడా వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. హౌస్ వర్క్ అంతా ఫినిష్ అయ్యింది, ఇంకా ఫైనల్లో ఉంది. ఓన్లీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఒక్కటే ఉన్నాయి. బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేది హౌస్ పర్చేజ్ అయిన తర్వాత బిగిస్తాము. ఇది చుట్టూ ఏరియా వ్యూ చూసుకోవచ్చు. అన్నీ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా అని. ఇదంతా ఓపెన్ ఏరియా. సో హౌస్ మొత్తం చూస్తారు కదా. మీకు మన దగ్గర రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి, మంచి ప్రైజు, రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కడ ఎడిటింగ్ అనేది లేకుండా డైరెక్ట్గా మీకే రోడ్డు మీద నుంచి కంప్లీట్గా ఓపెన్ టెర్రస్ వరకు మీకు అంతా హౌస్ అంతా కూడా చూపించాను. ఇంకా పైన కూడా వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, కాకపోతే వీడియో లెంత్ అవుతుందని ఇక్కడతో ఆఫ్ చేస్తున్నా. ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు 210 స్క్వేర్ యార్డ్స్ ఈ ఏరియాలో ఇప్పుడు ల్యాండ్ ప్రైజ్ ఎంత ఉందో కనుక్కోవచ్చు. మనకి పర్ ఎసెప్టీ ఎంత పడుతుంది చూడండి. వీటన్నిటితో పోల్చుకుంటే మేము చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాము. మీకు ఆ ప్రైజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఈ హౌస్ కాకుండా ఇంకా వేరే G+1 హౌస్ కానీ ఇంక డూప్లెక్స్ ఏదైనా చిన్నది కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి. సో మా దగ్గర మీకు డైరెక్ట్ ఉంటుంది, ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ ఏమీ ఉండదు. మీకు ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ నేను వాట్సాప్ పంపిస్తాను. మీరు వన్స్ ఒకసారి సైట్కి వచ్చి చూసి సైట్ హౌస్ నచ్చితేనే మనం ప్రైస్ అది డిస్కషన్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదు ఈ హౌస్ కాకుండా మనకి ఏదైనా బడ్జెట్లో కొంచెం తక్కువలో కావాలి, వేరేది కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. విజిటింగ్కి ఎటువంటి ఛార్జెస్ తీసుకోము, మీకు కమిషన్లు లాంటి ఏమి ఉండవు మా దగ్గర. డైరెక్ట్గా మా రిలేటివ్స్వే ఈ హౌసెస్. సో అందువల్ల నేను చెప్పి చేస్తున్నాను. మీకు మరిన్ని వివరాలకి వీడియోలో నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. నేను మీకు అన్ని డీటెయిల్స్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సోమశరణం.